కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇంకోటి మీరు ఇప్పుడు ఎంత రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు కదా, ఎంత ఉంటుంది ఏజ్ అడగొచ్చా? 19 ఇయర్స్ మీరు ఇలా ఉంటే ఇప్పుడు 20 అంటే ఇప్పుడు కొంచెం 25-30s ఉన్న వాళ్ళకు కూడా అంటే సపోర్ట్ గురించి పక్కన పెడితే వాళ్ళకే వాళ్ళు పుషప్ చేసుకోవడానికి అంత కనపడరు చాలామందిలో. మీరు ఏమైనా మెసేజ్ ఏదైనా ఇవ్వగలుగుతారా? అసలు ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫిలాసఫీ అనేది చెప్తూ ఉంటారు, కొందరు ఫిలాసఫీ వింటే వాళ్ళలో వాళ్ళు కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పటికీ ఇంత విన్ అయిన తర్వాత కూడా నేనేదో అచీవ్ చేసాను, వేరే వాళ్ళకి చెప్పే స్టేజ్కి వచ్చేసాను అని చెప్పి నాకు మీరు అడుగుతున్నా కూడా నాకు ఏదో కామెడీ కనిపిస్తుంది. నేను కామెడీ కాదు, సీరియస్గా అంటే మీరు అడిగిన సీరియస్, కానీ నాకు కొంచెం కామెడీ అంటే నేనేంటి ఫిలాసఫీ, నేను వేరే వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం, మెసేజ్ ఇచ్చే స్టేజ్లో నేను ఉన్నానా అని ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నాను. మెసేజ్ ఇచ్చే స్టేజ్లో మీరు పాటించినవి ఏవైనా ఎలా ఇంతవరకు వచ్చారు? టిప్స్ లాగా చెప్పాలి అంటే టిప్స్ చెప్పండి. ఓకే, మ్యూజిక్ పరంగా చెప్పాలి అంటే ఒకటి ప్రాక్టీస్. ఏదైనా నేను అంటే మేబీ ఈ షోకి వచ్చేదాకా నేను ప్రాక్టీస్ చేయకపోవచ్చు, కానీ వచ్చిన తర్వాత చాలా ప్రాక్టీస్ చేశాను. ఈ షోలో రన్ అయ్యేటప్పుడు ప్రతి వారం నా మైనస్లు ఏంటో నాకు తెలిసినాయి. అంటే రఫ్గా పాడేయకుండా, రాగా పాడకుండా ఎలా పాడాలి చాలా నేర్చుకున్నాను మ్యూజిక్లో. కానీ సో ప్రాక్టీస్ చేస్తే మన లోపాలు మనకు తెలుస్తాయి, మన ప్లస్లు మనకు తెలుస్తాయి, అది ఎందులోనైనా. అండ్ ఇది స్టేబుల్గా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా. ఎందుకు అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము ఒక రిజల్ట్ గురించి. సింపుల్గా ఒక పాట పాడేటప్పుడు రిహార్సల్స్లో ఒకలా పాడతాం, ఒక ఐడియా వచ్చింది, రిహార్సల్స్లో ఇలా పాడాము, షూట్లో కూడా అలాగే వచ్చింది, లేదా షూట్లో కొంచెం అటు ఇటు అయినా ఇలా వండింది. కానీ ఒక్కొక్కసారి రివర్స్ అయిపోవచ్చు. సో మెంటల్గా కొంచెం స్టేబుల్గా అంటే కొంచెం బ్లాంక్గా వెళ్ళాలి, ఏది చేసినా కొంచెం బ్లాంక్గా ఉండాలి మైండ్. నేను చెప్పినట్టు ఇందాక గివప్ చేసి అలా కొంచెం అంతే. ఎక్కువ మైండ్కి తీసుకోకూడదు ఏది, దాన్ని ఏమంటారో లైట్ తీసుకుంటాం అంటారు. ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే ఇబ్బంది అయ్యింది. నేను నమ్మేది అది. దేన్ని నేను పర్సనల్ లైఫ్లో కూడా దేన్ని ఇలా అలా ఉండను అనమాట. నేను అలా ఏది తీసుకోను, అంతా ఓకే వెళ్దాం ఓకే అన్నట్టు కొంచెం ప్రశాంతంగా అలా ఉంటేనే మైండ్ హ్యాపీగా ఉండేది, ఫోకస్ చేయగలం కరెక్ట్గా. సూపర్. ఒకసారి ఆ ట్రోఫీని మీరు పట్టుకుంటారా? సో నైస్. అసలు మీ అంటే చివరిగా అంటే షో ఎండ్ చేసే చివరిగా మీ పేరెంట్స్ నుంచి అంటే మీ ఫాదర్, మీ సిస్టర్ ఏమని ఇచ్చారు మీకు? చెప్పారు. మా చెల్లి సీజన్ మధ్యలోనే ఎప్పుడో ఒకసారి నాతో అందే, నాకు ఎందుకో నువ్వే విన్నర్ అవుతావు అనిపిస్తుంది అంది. నా 6th సెన్స్ అంటుంది, ఎందుకో నాకు తెలియదు. అది మేబీ 3rd వీక్ 4th వీక్ అంతే, ఇంకా ఎండింగ్ వచ్చేసిన తర్వాత కూడా కాదు. 3rd వీక్ 4th వీక్లో ఉన్నప్పుడే నాకు ఎందుకో నువ్వు విన్నర్ అవుతావు అనిపిస్తుంది అన్నయ్య అంది. ఎందుకు అనిపిస్తుంది అన్న, ఎందుకు అలా? అప్పుడే ఇంకా ఏం ముందుకెళ్ళలేదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఎలిమినేషన్ జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడే, ఒక 1 ఎలిమినేషన్ 2 ఎలిమినేషన్ అయినాయి అంతే. ఏమో నాకు 6th సెన్స్ చెప్తుంది, నాకు తెలీదు, చూద్దాం ఏమైద్దో అనుకున్నా. కట్ చేస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీ చెల్లి 4 మచ్చలు చూడండి. చెల్లి షూట్కి వచ్చింది, అందరూ వచ్చారు, తాతయ్య, అమ్మమ్మ, డాడీ, అత్త, చెల్లి వచ్చారు. ట్రోఫీ నేను తీసుకున్న తర్వాత మా చెల్లి చేతికి పట్టుకోమన్నా, తీసుకుంది. అదే చాలా హ్యాపీయా అంటే చాలా హ్యాపీ, అమ్మ కూడా ఉంటే బాగుండేది అని అందంటే. దట్స్ మూమెంట్. సో అంటే మీ మదర్ గురించి అడగకూడదని నేను అడగలేదు, బట్ తన బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికీ ఉంటాయి. నేను పాడే ముందు ప్రతిసారి ఎక్కడ పర్ఫామ్ చేసినా ఈ సీజన్ మొత్తంలో కూడా జస్ట్ పాడే ముందు అమ్మని తలుచుకొని, అమ్మ ఆల్ ది బెస్ట్ చెప్పు, నువ్వే చూసుకోవాలి, ఇంకా నా వంతు నేను అయిపోయింది అని చెప్పని, ఇంకా లైక్ ఏంటంటే వదిలేసాడు, ఇంకా అంతా నా చేతిలో ఏం లేదు, ఇంకా ఏది వస్తే అదే ఇంకా అన్నట్టు ఉన్నాను. సో నేను ఇంతమందిని ఇంటర్వ్యూ చేశాను కానీ ఎక్కడ ఎమోషన్ అవ్వలేదు. ఫస్ట్ టైం మీ దగ్గర ఎమోషన్ అయ్యాను అమ్మ అనగానే. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్దర్గా ఇంకా సక్సెస్లు కొట్టాలని, సో CAలో అలా వెళ్ళాలి, దట్ మంచి మంచి ప్రాజెక్ట్స్ మీ చేతిలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.